హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈవినింగ్ బ్లాగ్ అయితే మా ఇంటి దగ్గర అయితే చాలా కుక్కలు ఉంటాయి. అంటే దాదాపు ఒక 4-5 కుక్కలు ఉంటాయి అన్నమాట రెగ్యులర్గా ఇట్లకైతే తిరుగుకుంటా. వాటికైతే సామాన్యంగా అయితే ఫుడ్ అయితే దొరకదు కదా. ఈ రోజు అయితే ఈ బిస్కెట్స్ పెట్టాలనుకుంటున్నాము. ఎందుకంటే మనుషులకు ఎలా అయినా సరే ఫుడ్ దొరుకుతుంది, కానీ స్ట్రీట్ డాగ్స్కి, వీధి కుక్కలకు దానికి రోజుకు 2 పూటలు 1 పూట ఇట్లా ఫుడ్ దొరకడం అనేది చాలా కష్టము. మన దగ్గర ఉన్నంతలా బడ్జెట్లో నేనైతే ఇవైతే పెట్టాలనుకుంటున్నాను. చూద్దాము. కనీసం ఏంటంటే కనీసం ఒక పూటనన్నా వాటి ఆకలి తీసిన వాళ్ళం అవుతాం కదా. కొంచెమన్నా, అంటే పూర్తిగా ఆకలి అయితే తీరదు, కొంచెమన్నా ఆకలి తీసిన వాళ్ళం అవుతాం. నేను చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీ ఇంటి చుట్టుపక్కల ఇట్లా మన స్ట్రీట్ డాగ్స్ ఇట్లా కనిపిస్తాయి, ఇట్లా వాటికి ఏదైనా ఒక చిన్న ఫుడ్ పెట్టండి. ఎందుకంటే మన మనుషులం ఆకలిస్తే అడుగుతాము నోరు తెచ్చి, అడగలేవు, వాటికి నోరు ఉంటుంది కాబట్టి. ఈరోజైతే బ్లాగ్ అయితే ఇదే స్ట్రీట్ డాగ్స్కి బిస్కెట్స్ పెడదాం. మా నాన్నడైతే సిగ్గుపడుతున్నాడు వీడియోలోకి రావడానికి. హాయ్ నాకు చెప్పురా మెరుపుతీగా, యాడా ఉన్నావురా? హాయ్, కమాన్ వెళ్దాం. సో ఇప్పుడైతే వీళ్ళు ఇక్కడ కుక్కలు లేవు, సో కుక్కల కోసం అయితే చూస్తున్నాం. ప్రశాంతంగా ఇట్లా కూర్చుందాం, అవే వస్తాయి. సో వీళ్ళైతే ఇక్కడ వెయిటింగ్ అనమాట బిస్కెట్లు పట్టుకొని. ఫ్రెండ్స్, నార్మల్గా అయితే ఇట్లకించి అయితే కుక్కలు చాలా ఉండాలా, ఒక 5-6 ఉంటాయి మొత్తం బ్యాచ్. అవన్నీ ఫ్రెండ్స్ అనుకుంటా, అవన్నీ విడిపోవు అనమాట, ఎప్పుడూ కలిసి తిరుగుతూనే ఉంటాయి. ఇట్లకించే కనిపించాలి. ఈరోజు అయితే కనిపించట్లేదు, ఇంకొక 5-10 నిమిషాలు అయితే వస్తాయి ఖచ్చితంగా. తోలుకరా బిస్కెట్ మాకు నేను వేసి వస్తాను, నేను వేస్తే ఇక్కడ వరకు వస్తుంది. సో డాడీ అయితే దాన్ని వేసి పిలుచుకోవడానికి అయితే వెళ్తున్నాడు. ఇప్పుడు ఒకటి వేస్తే వస్తాయేమో చూడు డాడీ. అదే అది వస్తే ఇంకా మిగతా ఇట్లా వచ్చేస్తాయి. చాలా ఉన్నాయి. ఇంకొక బిస్కెట్ వచ్చింది, ఇంకొకటి ఒకటి ఇక్కడ ఈడ అది కనిపించినప్పుడు ఇక్కడ వేయండి, అది తింటుంది. అది భయపడుతున్నట్టుంది. ఏకమ్మా అప్పుడే పార్లేజీ పాప ఆకలితో ఉన్నట్టుంది ఇది. ఈడ వీళ్ళు ఈడ ఉండేస్తారు, అది దగ్గరికి వెళ్తే సారీ భయపడుతుంది. సో అందుకే దూరం నుంచి వేస్తున్నాం. ఏం కాదు, తినేసి తీసిరా. వేరే కుక్కలకి ఇట్లా కనిపించాలమ్మా, ఎందుకో ఇంకా రాలేదు, వాళ్ళ టైం కాలేదు, ఇంకా అవి ఆడుకుంటున్నట్టున్నాయి. ఇంకా అవి తిన్నాక అయితే వేద్దాం. ఎప్పుడు ఇంటి ముందర వచ్చి మరుగుతూనే ఉంటాయి. ఇది ఆడకుక్కనా? అవును, ఆడకుక్కనే. దీని మీద కూడా కదా చిన్న పిల్లలు ఉండాలా. అవును, అప్పుడు ఉండే కానీ అందరు తీసుకెళ్ళిపోయారు కదా అప్పుడు వచ్చి. దీనికి మంచిగా చిన్న కుక్క పిల్లలు ఉండే, ఒక 5-6 చాలా బాగుండే. కొన్ని వైట్ కలర్లో, కొన్ని బ్లాక్ కలర్లో ఉండే, కొన్ని మల్టీ కలర్లో వైట్ బ్లాక్ మిక్స్ అయి ఉండే. కాకపోతే ఇప్పుడు పిల్లలు ఏడ కనిపిస్తలేవు, ఏడుకునేమో. బా అదృష్టం కొద్ది ఆవు ఇట్లా వస్తుంది, దానికి ఇట్లా కొన్ని పెట్టేది. తింటాయా ఆవులు? తింటాయి, ఎందుకు తిన? అవునా, తింటాయమ్మా. మిగతా దాన్ని వాటికి మళ్ళీ అన్ని వీటికి వేస్తే. దీనికి ఒక బిస్కెట్ ప్యాకెట్ వేద్దాము, మిగతా వాటికి. మిగతా ఉన్నాయి కదా, ఇగో ఇక్కడ ఉన్నాయి కదా గుడ్డే, నా కింద పెట్టేసి రాళ్ళు గుడ్డే. అక్షయ్ చేతిలో, నానేం చేతిలో ఒకటి ఉంది, తింటుంది అది బాగా తినని. ఈ బండ మీద ఇసుకలో పెట్టకరే, ఇసుకలో పెట్టద్దు. ఇట్లా దగ్గర ఒకటే ప్లేస్లో ఉంటే ఎట్లా తీసుకుంటాం అమ్మా? ఇట్లా ఏం కదా, కుక్క ఏమన్నది. ఇది కూడా తింటుంది. వీటికి ఇట్లా ఫుడ్ దొరకడం కష్టం ఫ్రెండ్స్. తింటుంది మంచిగా. ఇక్కడ ఇది తింటుంది, ఇక్కడ ఇది తింటుంది. కదమ్మా, ఒక ప్యాకెట్ అయిపోయిందా ప్యాకెట్? దీన్ని కూడా అయిపోయింది. అరడంగు కావు వస్తుంది, అయిపోటేసింది. అది ఎయిరా భయపడుతున్నావు ఈడ మట్టి లేకు, మట్టి సైడ్ ఏకు, దాని మీద సీసీ రోడ్ మీద. అది ఒక ప్యాకెట్ అయిపోయింది. మొదలు మిగతా కుక్కలకి వేసి దానికి ఒక్కటి వేసే డాడీ. 1 2 3 మళ్ళీ గుడ్డే దగ్గరకు పోతే దూరం పోతుంది. అది భయపడుతుంది. అది
డాడీ అయితే నిమురుతున్నాడు దాన్ని. ఇది మంచిగా బొట్టు ఇట్లా పెట్టి శుక్రవారం వస్తే మంచిగా పూజ చేస్తారు. పెట్టనంటే పెట్టు, కొన్ని అంటే పెట్టు, అది అడుగుతుంది. పాపం ఆడ అది ఇంకోటి వచ్చింది. ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అయితే 3 బిస్కెట్ ప్యాకెట్స్ అయితే అయిపోయినాయి. కానీ ఈ బిస్కెట్స్ వీడి ఆకలి ఏడ తీరుస్తుంది. ఈసారి నిజంగా చెప్తున్నాను, నెక్స్ట్ సారి వీటి కోసమే కొంచెం మంచి ఫుడ్ ప్రిపేర్ చేసి ఖచ్చితంగా అయితే పెట్టేస్తా. వీటి కోసమే. మీరు ఇట్లా చేతిలో పట్టుకుంటా ఇది ఫ్రెండ్స్ ఇంకా అయిపోయినాయి ఫ్రెండ్స్. లాస్ట్ వీటి ఆకలి అయితే కొంతవరకు అయితే తీరేది అనుకుంటాం, కానీ ఇంకా కంప్లీట్ అయితే కాలేదు. మళ్ళీ నెక్స్ట్ టైం అయితే మంచిగా ప్లాన్ చేసి చేద్దాము. ఇది ఇంకోటి పాపం దీనికి దొరకనే లేదు. ఒక నా 3-4 బిస్కెట్లు పెట్టేస్తాం అంతే. నా బండి దొబ్బేస్తావా ఏమి? దొబ్బేస్తావా? బాయ్ బాయ్ అయిపోతుంది. ఆ కుక్క అయితే బాగానే తిన్నది, అది వాటికైతే బాగానే సరిపోయింది. దీనికి అసలు 2-3 బిస్కెట్స్ దొరికినాయి. పోతుంది ఇంకా అది తినేసి పోతుంది. ఈ కుక్క గిట్ల సరిపోలేదు. ఇంకా నెక్స్ట్ టైం అయితే కొంచెం మంచి ఫుడ్ అంటే వీటికి ఆల్మోస్ట్ కొంచెమన్నా కడుపు నిండేటట్లయితే ప్రిపేర్ చేసి ట్రై చేద్దాము. దీని దగ్గరికి కావాలంటేనే భయం. ఏమన్నది అట్లంటే వాటికి హాయిగా ఉంటుంది. దా. మొక్కుతారు కదా ఫ్రెండ్స్. అనుకోకుండా అయితే ఈ ఆలోచన అయితే వచ్చింది. నెక్స్ట్ సారి అయితే మనం మంచిగా కొంచెం మంచి ఫుడ్ అయితే పెట్టడానికి అయితే ట్రై చేద్దాము. కాకపోతే చిన్న రిక్వెస్ట్, ఇది వీడియో కోసం అని కాదు, నాకు సడన్గా థాట్ వచ్చింది. ఇది వీడియో నుంచి షేర్ చేసుకుంటే మీకు ఇట్లా ఇలాంటి థాట్ వచ్చి కొంచెమన్నా అంటే ఒక 10 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ అన్న మీకు వీలుంటే టైం ఉంటే బయటకు అనిపించే వీధి కుక్కలకు అయితే పెట్టండి ఫ్రెండ్స్. ఎందుకంటే దానికి ఫుడ్ దొరకడం చాలా కష్టం. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఇంకా చాలా ఇబ్బంది పడుతుంటాయి. మీకు ఒకవేళ మీకు వీలైనంత వరకు అయితే ఒక 5 మినిట్స్ టైం దొరికిన ఇట్లా ఇంటి చుట్టుముట్టే కాదు బయట ఎక్కడ కనిపించినా ఇట్లా కుక్కలకు అయితే ఫుడ్ అయితే పెట్టండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు అయితే వ్లాగు. ఇదైతే మీ దగ్గర షేర్ చేసుకోవాలని చెప్పేసి, ఇది మీకు ఒక ఆలోచన వస్తుందని చెప్పేసి ఉద్దేశంతోనే ఈ వ్లాగ్ అనేది షూట్ చేస్తున్నాం. మళ్ళీ నెక్స్ట్ మంచి వ్లాగ్తో కలుద్దాం. బాయ్.